బ్రహ్మర్షి పితామహ పత్రిసారి యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి స్థితి జ్ఞానాలను తీసుకుంటూ మనం శివపార్వతుల యొక్క తత్వాన్ని ఆ జ్ఞానాన్ని చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, మనస్సుని విప్పడం అనే ధ్యాన ప్రక్రియ అతి ప్రాముఖ్యమైనది అని మీరు నిన్న చెప్పారు. కానీ పశ్చిమంలో వందల కొద్దీ ఫ్రాయిడను జంగియన్ను మానసిక విశ్లేషకులు మనోవైజ్ఞానికులు ఈ ప్రక్రియని అభ్యసిస్తున్నారు. కానీ వాళ్ళ అస్తిత్వాన్ని రూపాంతరం చేసుకోవడానికి యత్నించడంలో అతి అర్థవంతమైన ఫలితాలను పొందట్లేదు. వారి విఫలత్వానికి కారణాలేంటి అని అడుగుతున్నారన్నమాట ప్రశ్న. గుర్తించాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. ఒకటి, పాశ్చాత్య మనోవిజ్ఞాన శాస్త్రం ఇంకా మనిషి అస్తిత్వాన్ని నమ్మట్లేదు. పాశ్చాత్య మనోవిజ్ఞాన శాస్త్రం అన్నమాట. వాళ్ళు మనస్సును మట్టుగా నమ్ముతున్నారు. పాశ్చాత్య మనోతత్వ శాస్త్రానికి ఇంకా మనసు మించి ఆవల ఇంకా ఏమీ లేనే లేదు అని అనుకుంటున్నారు వాళ్ళు. ఒకవేళ మనసుని మించి ఆవల ఏమీ లేకపోతే అప్పుడు మీరు ఏమి చేసినా సరే మనిషికి నిజంగా సహాయం అవ్వదు. అంతగా అయితే అది మనిషిని మామూలుగా ఉండేందుకు సాయం చేస్తుంది, అంతేగా. అయితే మామూలుగా అంటే ఏమిటి? మామూలుతనం అంటే ఏమిటి? కేవలం సుమారుగా ఉండడం అన్నమాట. ఒకవేళ సగటు మనిషి తనకి తాను సాధారణంగా లేకపోతే అప్పుడు మామూలుగా ఉండడం అంటే ఏమీ లేదనే అర్థం అన్నమాట. దాని సరి అయిన అర్థము మీరు గుంపుతో సర్దుకుపోతున్నారనే. కాబట్టి పాశ్చాత్య మనోతత్వశాస్త్రం ఒకే ఒక విషయం మాత్రమే చెప్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా సరిగ్గా సర్దుకోలేకపోతే పాశ్చాత్య పద్ధతులు ఆ మనిషిని తిరిగి గుంపుతో సర్దుకునేట్లు చేస్తాయి. గుంపు ఏమాత్రమో అసలు ప్రశ్నించాల్సిన విషయం కాదు. గుంపు దానికి అది సరి అయినదేనా అన్నది ప్రశ్న కానే కాదు. అలాగే తూర్పు మనోతత్వ శాస్త్రానికి గుంపు నిర్ణయం ప్రమాణం అయి ఉండదన్నమాట. ఈ ప్రత్యేకతను గుర్తుంచుకోండి. తూర్పు మనోతత్వ శాస్త్రానికి సమూహం నిర్ణయ ప్రమాణం అయి ఉండదు. సమాజం ఆధారం ప్రమాణం కాదు. సంఘం దానికి అది జబ్బుతో ఉంటుంది. అలా అయితే నిర్ణయ ప్రమాణం ఏమిటి? మాకు బుద్ధుడు ఒక ప్రమాణము, మీరు బుద్ధినిలా అయ్యేదాకా మీరు జబ్బుతో ఉన్నట్లే. అలాగే పాశ్చాత్య మనోవిజ్ఞాన శాస్త్రానికి సమాజము నిర్ణయ ప్రమాణంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఓ బుద్ధుడు ఓ ప్రమాణంగా ఉండలేడు. లోపలి అస్తిత్వం అనే అలాంటి ఒక విషయం ఉందని వాళ్ళు నమ్మరు. ఒకవేళ లోపలి ఉనికి అనే అలాంటి విషయం లేకపోతే ఇంక ఎలాంటి జ్ఞానోదయము అక్కడ ఉండటానికి ఆస్కారం లేదు. కానీ లోపలి ఉనికి ప్రకాశవంతమైనప్పుడు అక్కడ జ్ఞానోదయం ఉంటుందన్నమాట. కాబట్టి పాశ్చాత్య మనోతత్వ శాస్త్రం నిజంగా కేవలం చికిత్స సంబంధితమైన పద్ధతి, కేవలం వైద్యంలో ఒక భాగమై ఉంటుందన్నమాట. అది ప్రయత్నిస్తుంది. అది మిమ్మల్ని తిరిగి సర్దుకుపోవడానికి సాయం కూడా చేస్తుంది. కానీ అది ఒక అధిగమించటం కాదు. తూర్పు ప్రయత్నం అంతా ఎలాగా మనస్సును దాటి ఆవలికి వెళ్ళాలి అన్నదే మన ప్రయత్నాలన్నీ కూడా. ఎందుకంటే మాకు మానసిక వ్యాధులు లేవు, గుర్తుంచుకోండి. మాకు మానసిక వ్యాధులు లేవు. అంతేకాకుండా మనసే వ్యాధి అయి ఉంటుంది. పాశ్చాత్య మనోతత్వ శాస్త్రానికి మనసు వ్యాధి కాదు, మీరే మనస్సు. అది జబ్బు కాదు. మనసు ఆరోగ్యంగానూ ఉండగలదు, మనసు జబ్బుగానూ ఉండగలదన్నమాట. మాకు మనస్సే వ్యాధి అయి ఉంటుంది. మనస్సు ఎన్నటికీ ఆరోగ్యంగా ఉండలేదు. మీరు మనస్సుని దాటి ఆవలకు వెళ్ళేదాకా మీరు ఎన్నటికీ ఆరోగ్యంగా ఉండలేరు. మీరు సుస్థిపడి ఉండవచ్చును, సర్దుకుపోవచ్చును కూడా, లేదా మీరు జబ్బుతో ఉండవచ్చును, లేకపోతే అసలు సర్దుకుపోలేకపోతారు. కానీ మీరు ఎన్నటికీ ఆరోగ్యంగా ఉండలేరు. కావున మామూలు మనిషి నిజానికి ఆరోగ్యంగా ఉండడు. అతను కేవలం హద్దుల్లో ఉంటాడు, అంతే. అతను ఆ హద్దుల్లో జబ్బుగా ఉంటాడు. ఎవరైతే ఎల్లలు దాటి ఆవులకు వెళ్తాడో అతను విపరీతమైన వ్యక్తి అయి ఉంటాడు. వారి మధ్య అంతరం స్వల్పంగా మాత్రమే ఉంటుంది. అది పరిమాణంలోనే, లక్షణంలో కాదన్నమాట. ఒక పిచ్చి మనిషి ఒక పిచ్చి ఆసుపత్రిలో ఉంటాడు, మీరు ఇక్కడ ఉంటారు.
ఏ లక్షణపరమైన వ్యత్యాసం ఉండదు. డిగ్రీల కొలతలు మాత్రమే తేడా ఉంటుంది. మీకంటే అతను కొంచెం ఎక్కువ పిచ్చితో ఉంటాడు, మీరు హద్దుల్లో ఉంటారు. పని చేయడం వరకు చూస్తే మీరు మీట నొక్కగలరు, అతను ఎప్పుడు మీట నొక్కలేడు, అంతే తేడా. అతను మీకంటే ముందర వెళ్ళిపోయాడు. అయితే అతను ఒక ముదిరిపోయిన విషయం, అంతకన్నా మరేమీ కాదు. మీరు కేవలం ఆ దారిలో ఉన్నారు, అతను చేరిపోయాడు, అంతే. అలాగే పాశ్చాత్య మనోతత్వశాస్త్రం అతన్ని వెనక్కి వారి తెగలోకి, మందులోకి, గుంపులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుందన్నమాట. అది అతనిని మామూలుగా చేస్తుంది. అది మంచిదే, ఎంతవరకు అయితే అంతవరకు మంచిదే. కానీ మాకు ఒక మనిషి మనసును దాటి ఆవలకు పోయే వరకు అతను పిచ్చివాడే అయి ఉంటాడు. ఎందుకంటే మాకు మనసే పిచ్చితనం అయి ఉంటుంది అని చెప్తున్నారు. కాబట్టి మేము మనసు దాటి ఆవల ఏముందో కేవలం తెలుసుకోవడానికి మనస్సుని విప్పడానికి ప్రయత్నిస్తున్నాము. వాళ్ళు కూడా విప్పడం పద్ధతులను కేవలం మనసును సర్దుకుపోయేందుకు మాత్రమే ప్రయత్నిస్తున్నారు. కానీ ఆవల అనేదే లేదు. దీనిని గుర్తుంచుకోండి. మీరు మిమ్మల్ని దాటి ఆవలకు వెళ్ళేదాకా విలువైనది ఏదీ జరగదు. అంటే మనం మనసుకు అతీతంగా వెళ్ళాలి. మిమ్మల్ని దాటి ఆవల ఉన్నది ఏదో దానిని మీరు చేరేదాకా జీవితం అంత అర్ధరహితంగా ఉంటుంది. కొన్ని రకాల ఇతర విషయాలు కూడా ఉన్నాయి. ఫ్రాయిడియన్స్కి అనిపించేది ఏమిటంటే మనిషి నిజానికి సంతోషంగా ఉండలేని ఒక జీవి అని. ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో కావాలన్నట్టు ఉంటాడంట. వారికి కలిగిన అసలైన అభిప్రాయ సారాంశం ఎలాంటిదంటే మనిషి సంతోషంగా ఉండలేడని ఖచ్చితంగా చెప్తున్నారు వాళ్ళు. అయితే ఒకవేళ మీరు విచారంగా ఉండకుండా ఉంటే అంతే చాలు. గుర్తుంచుకోండి, ఒకవేళ మీరు విషాదంగా లేకపోతే తృప్తి పడండి, అది సరిపోతుంది. మీరు సంతోషంగా ఉండలేరు. ఎందుకంటే సహజాత ప్రవృత్తిలో ఉండటంతో, ఒక జంతువులా ఉండటంతో సంతోషం ఆధారపడి ఉంటుందని. మనిషి అలా ఉండలేడని ఫ్రాయిడ్ మనస్తత్వ శాస్త్రం అంటుందన్నమాట. అయితే తర్కం నిరంతరం జోక్యం చేసుకుంటూనే ఉంటుంది. మీరు మీ తర్కాన్ని కోల్పోగలరు, ఒక పశువులా అవుతారు. అప్పుడు మీరు సంతోషంగా ఉండగలరు, కానీ అప్పుడు మీరు ఆనందం గురించిన ఎరుకలో ఉండరు. ఇది వారికి విరుద్ధంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు పతనమైతే ఒక జంతువులా అవుతారు. మీరు సంతోషంగా ఉంటారు, కానీ మీకు సంతోషంగా ఉన్నట్లు తెలియదు. జంతువులు సంతోషంగా ఉన్నట్టు తెలియదు కదా. ఒకవేళ మీరు ఎరుకతో ప్రయత్నిస్తే మీరు సంతోషంగా ఉండలేరు. ఎందుకని అంటే మీరు ఒక పశువులా అవలేరు. ప్రతి విషయంలో తర్కము జోక్యం చేసుకుంటూ ఉంటుంది. మనిషి తర్కాన్ని పోగొట్టుకోలేడు, మనిషి తర్కంతో కూడా జీవించలేడు. ఇది సమస్య, అతని మనుషుల సమస్య. కాబట్టి ఫ్రాయిడ్ ఉద్దేశం ప్రకారం మీరు సంతోషంగా ఉండలేరు. మహా అయితే మీరు తెలివైన వారు అయినట్లయితే మీరు విషాదంగా ఉండకుండా ఉండేలా మీ జీవితాన్ని ఒక రకమైన దారిలో వెళ్ళేట్లుగా ఏర్పాటు చేసుకుంటారు. ఇది ఒక అతి నకారాత్మకమైన విషయం అన్నమాట. తూర్పు మనోతత్వ శాస్త్రానికి లేదా అధిభౌతికమైన దానికి లేదా మతానికి ఒక సకారాత్మక ధ్యేయమే ఉంటుంది. మీరు సంతోషంగా ఉండగలరు. మీరు సంతోషంగా ఉండడం మాత్రమే కాదు, మీరు పరమానందంగా కూడా ఉంటారు. తూర్పు మనోతత్వశాస్త్రం అంటుంది, ఒకవేళ మీరు విచారంగా ఉన్నట్లు మీకు అనిపిస్తే మీ అంతర్నిహితమైన శక్తిని మీరు సంతోషంగా ఉండగల సాధ్యతను చూపిస్తుంది మన అంతరంగ ప్రపంచంలో. అది అలా కాకపోతే మీరు ఇలా విషాదంగా ఉన్నట్లు భావించటానికైనా సమర్థత ఉండదు. ఒకవేళ ఒక మనిషి చీకటిని చూడగలిగితే అతని కళ్ళు ఉన్నట్లే. ఎవరైతే చీకటిని చూడగలరో వాళ్ళు వెలుతురుని కూడా చూడగలరు కదా. గుర్తుంచుకోండి, అంధులు చీకటిని చూడలేరు. అంధులు చీకట్లో జీవిస్తారని మీరు అనుకోవచ్చును. అలాగా అనుకోవడం పూర్తిగా మర్చిపోండి. వారు చీకటిని చూడలేరు, ఎందుకంటే చీకటిని చూడటానికైనా కళ్ళు కావాలి కదా. ఒకవేళ మీరు విచారాన్ని అనుభూతి పొందగలిగితే మీరు సంతోషాన్ని కూడా అనుభూతి చెందగలరు. నిజానికి
ఒకవేళ మీరు సంతోషాన్ని అనుభూతి పొందలేకపోతే విచారాన్ని అనుభూతి పొందడానికి సాధ్యం కాదు. ఇవి వ్యతిరేక ధృవాలన్నమాట. మీరు పూర్ణంగా సంతోషంగా ఉండగల సమర్థులు, కానీ అప్పుడు మనస్సు ఉండలేదు. దీనిని ఈ విధంగా తీసుకోండి. ఒకవేళ మీరు క్రిందకు పతనమే కేవలం ఒక శరీరమే అయితే మీరు సంతోషంగా ఉంటారు. కేంద్రానికి వెళ్తే ఫ్రాయిడ్ కూడా దీనిని అంగీకరిస్తాడు. మీరు అధోగతికి పతనమైపోయినట్లయితే మీ తర్కాన్ని పూర్తిగా మర్చిపోయి మీరు శుద్ధంగా ఒక పశువులా అయితే, కేవలం ఒక శరీరం అయిపోతే మీరు ఆనందంగా ఉంటారు. కానీ మీరు దానిని తెలుసుకోలేరు. మనస్సుతో మీరు దానిని తెలుసుకోగలరు, కానీ అప్పుడు మీరు సంతోషంగా ఉండలేరు. ఎందుకంటే మనస్సు కలత పెడుతూ ఉంటుంది. శరీరం సంతోషంగా ఉండగలదు, కానీ మనస్సు ఎప్పుడు వ్యాకులితమవుతూ ఉంటుంది. ఇంకొక సాధ్యత, ఏదైతే తూర్పు సాధన చేసిందో అది ఉంది, ఆవులకు వెళ్ళాలి. ఒకవేళ మీరు క్రిందకు పతనమై ఒక జంతువు అయితే మీరు సంతోషంగా ఉంటారు, కానీ మీకు దాని గురించి తెలియదు అని ఫ్రాయిడ్ అంటాడు. మీరు మనస్సులో ఉన్నట్లయితే మీరు తెలుసుకోగలుగుతారు, కానీ మీరు సంతోషంగా ఉండలేరు. తూర్పు వారి అన్వేషణ అంటుంది, మీరు ఒకవేళ మనస్సు ఆవులకు వెళ్తే మీరు సంతోషంగా ఉంటారు, ఎరుకుగా కూడా ఉంటారు. ఇది ఒక 3వ అంశం ఆవులకు చెందిందనమాట. అలాగా ఇవి 3 అంశాలన్నమాట. మనిషి మధ్యలో ఉంటాడు, క్రింద పశువునికి ఉంటుంది. అడవికి వెళ్ళి జంతువుని చూడండి, వాటికి అవి సంతోషంగా ఉన్నాయని ఎరుక ఉండదు కదా, కానీ మీకు అవి సంతోషంగా ఉన్నాయని అనిపిస్తుంది. ఉదయం పూట సముద్ర తీరానికి వెళ్ళండి, లేదా పొద్దున్నే ఒక తోటకు వెళ్ళండి, పక్షుల కిలాకిలా రావాలి వినండి. వాటికి అవి ఆనందంగా ఉన్నాయని తెలియకపోవచ్చు, కానీ మీకు అవి ఆనందంగా ఉన్నాయి అని అనిపిస్తుంది. మీరు ఎన్నటికీ అలా పాడలేరు. మీరు వాటిని కళ్ళలోకి చూడండి, వాటి కళ్ళలోకి అవి ఎంతగానో స్పష్టంగా నిర్దోషంగా ఉంటాయి. అవి సంతోషంగా ఉంటాయి, కానీ మీరు సంతోషంగా ఉండరు. క్రిందకు పడిపోయి శరీరం మాత్రమే అవ్వండి మీరు, అప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. లేదా ఆవులకు వెళ్ళండి, ఆత్మ అవ్వండి, లేదా అస్తిత్వం అవ్వండి, మీరు సంతోషంగా ఉంటారు. కానీ మధ్యలో మీరు ఎల్లప్పుడూ ఒత్తిడితో ఉంటారు. ఎందుకంటే మనస్సు నిజానికి అంతం కాదు, అది కేవలం 2 వాస్తవాల మధ్య సాగదీయబడిన ఒక తాడు, శరీరం ఆత్మ అన్నమాట. కాబట్టి మీరు కేవలం తాడిపై ఉన్న ఒక ఆడేవానిలా, ఒక దొమ్మరి ఆటవాని లాంటి వారు. ఒక దమ్మరివాడు సుఖంగా సౌకర్యంగా ఉండలేడు. అటు అతను వెనక్కైనా వెళ్ళాలి, లేదా అతను ముందుకైనా వెళ్ళాలి, కానీ అతను తాడిపైన ఉండకూడదు. అతను తాడు నుంచి కిందకి దిగాలి. ఇవి 2 సాధ్యతలు ఉన్నాయి. అతను వెనక్కి వెళ్ళగలగాలి, లేదా అతను ముందుకు ఆవలకు వెళ్ళగలగాలి. మనస్సు కూడా ఒక తాడు. మనస్సుతో జీవించటం సాగదీయబడిన తాడుపైన నడిచే దొమ్మరి ఆట అయి ఉంటుంది. మీరు సమతుల్యంగా ఉండలేక అసౌకర్యంగా అయి తీరుతారు. ప్రతి క్షణము ఆతృత, వేదన ఉంటుంది. మానసిక జీవనం ఒత్తిడితో ఉంటుంది. అందుకనే పాశ్చాత్య మానసిక తత్వశాస్త్రం మిమ్మల్ని మామూలుగా చేయడంలో జయప్రదమైంది, కానీ మిమ్మల్ని స్వయాన్ని నిజపరుచుకునే వ్యక్తిగా చేయడంలో విఫలమైపోయింది. కానీ వినూత్న పోకడలు ఉన్నాయి. జనాలు ఆలోచిస్తున్నారు, తూర్పు ఇప్పుడు పాశ్చాత్యాన్ని అతి గాఢంగా చొచ్చుకుని పోతుంది. నిజానికి ఇదే తూర్పు వారి జయించే విధానం అన్నమాట. పాశ్చాత్యం తూర్పుని గెలిచింది, వారి మార్గం స్థూలమైందనమాట. తూర్పు దాని సొంతమైన గెలిచే విధానాలు కలిగి ఉంది. అతి సూక్ష్మమైన మార్గాలు, నిశ్శబ్దమైన విధానాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు తూర్పు పాశ్చాత్య మనస్సుని గాఢంగా చొచ్చుకుని పోతుంది. ఎలాంటి హింస లేకుండా, ఎలాంటి గోచరణీయమైన విరుద్ధత లేకుండా తూర్పు పాశ్చాత్యాన్ని అతి గాఢంగా చొచ్చుకుని పోతుందన్నమాట. ఇప్పుడు లేదా తర్వాత అయినా పాశ్చాత్య మనోవైజ్ఞానిక శాస్త్రం అధిగమించడం గురించి, మనస్సుని ఎలా అధిగమించాలి అనే దాని గురించిన సంకల్పనలు రూపొందించాలి. ఇప్పుడు
విప్పడం 2 విధానాలను సహాయకారిగా ఉండగలదు. ఒకవేళ మీరు కేవలం ఒక సామాన్యమైన మనస్సుని సృష్టించడానికి ప్రయత్నిస్తే విప్పడం సహాయంగా ఉంటుంది. కానీ అప్పుడు మీ ధ్యేయం అధిగమించడం అయి ఉండదు. మీ గమ్యం అధిగమించడం అయినట్లయితే అప్పుడు కూడా విప్పడం సహాయకారిగా ఉండగలదు. ఈ ప్రక్రియలన్నీ సాధారణమైన మానసిక శాంతి కొరకు వాడుకోవచ్చు. ఈ ప్రక్రియలన్నీ ఏదైతే మనస్సుకు చెందదో అలాంటి ఒక నిజమైన నిశ్శబ్దం కొరకు కూడా ఉపయోగించవచ్చు. 2 రకాల నిశ్శబ్దాలున్నాయి మనకి. ఒకటి మానసికమైనది. దేనిలో అయితే మనస్సు మౌనంగా ఉంటుందో అది. మరి ఇంకో నిశ్శబ్దత మనస్సు ఇంకా మరి లేకుండా అయినప్పుడు ఉండేదన్నమాట. మనస్సు లేనప్పుడు ఉండే నిశ్శబ్దత మానసిక ప్రశాంతి కంటే వేరుగా ఉంటుందన్నమాట. మానసిక ప్రశాంతతలో మనస్సు ఉంటుంది, కాకపోతే అంత అతి పిచ్చిగా మట్టుకు ఉండదు. ఆ ఉన్మాదం నెమ్మళిస్తూ ఉంటుంది అంతే. పాశ్చాత్య మనోవైజ్ఞానిక శాస్త్రం ఆధిభౌతికంగా అయి తీరాలి. అప్పుడు మాత్రమే మనిషి అధిగమించగలడు. అది ఒక వేదాంత శాస్త్రం కూడా అవ్వాలి. కడపటికి అది మతము అయి తీరుతుంది. అప్పుడు మాత్రమే మనిషి అధిగమించడానికి సహాయం చేయగలడు. 3వ ప్రశ్న, మీరు చాలా జానపద్ధతులను మాకు వివరించారు. ఎలాగైనా ఎవరైనా దానిలోకి దీక్ష పొందితే తప్ప ఏ పద్ధతి పూర్తిగా శక్తివంతం అవటం లేదు అన్నది నిజం కాదా అని అడుగుతున్నారన్నమాట. జవాబు, ఒక పద్ధతి మీరు దానిలోకి దీక్ష పొందినప్పుడు గుణపరంగా వేరేగా అవుతుంది. నేను పద్ధతుల గురించి మాట్లాడుతున్నాను. మీరు వాటిని ఉపయోగించుకోవచ్చును. ఒకసారి కనుక మీరు శాస్త్రీయమైన నేపథ్యాన్ని, మార్గాన్ని, ఎలా ఏమిటి అన్న దానిని తెలుసుకుంటే మీరు దానిని ఉపయోగించవచ్చును. కానీ దీక్ష దానిని లక్షణపరంగా వేరేగా చేస్తుందన్నమాట. ఒకవేళ నేను మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన పద్ధతిలోకి దీక్షనిస్తే అది వేరే సంగతి అయి ఉంటుంది. ఎందుకంటే ఆ దీక్షలో చాలా విషయాలు అంతర్నిహితమై ఉంటాయి. నేను ఒక పద్ధతి గురించి మాట్లాడుతున్నప్పుడు, నేను దానిని మీకు వివరిస్తున్నప్పుడు మీరు దానిని మీ సొంత విధానంలో ఉపయోగించుకోవచ్చు. ఓషో మాస్టర్ చెప్తున్నారు మనకు చక్కగా అర్థమయ్యేలాగా. పద్ధతి మీకు వివరించబడింది, కానీ అది మీకు సరిపోతుందా లేక లేదా? ఎలా అది మీపై పనిచేస్తుంది? మీరు ఎలాంటి వ్యక్తి? ఇవన్నీ చర్చించబడట్లేదు. అది సాధ్యం కాదు. కనుక దీక్షలో ప్రక్రియ కంటే మీరు ముఖ్యంగా ఉంటారు. గురువు మీకు దీక్ష ఇచ్చేటప్పుడు అతను మిమ్మల్ని గమనిస్తాడు. మీరు ఏ కోవకి చెందినవారు, మీ గత జీవితాలలో మీరు ఎంతవరకు పనిచేశారు, ఈ క్షణంలో మీరు ఎక్కడ ఉన్నారు, మీ కేంద్రం వద్ద సరిగా ఇప్పుడు మీరు పనిచేస్తున్నారు, ఏ కేంద్రం వద్ద సరిగా ఇప్పుడు మీరు పనిచేస్తున్నారు, ఇవన్నీ అతను కనుక్కుంటాడు. అప్పుడు అతను పద్ధతిని నిర్ణయిస్తాడు. అతను పద్ధతిని ఎంచుతాడు. అది ఒక వ్యక్తిగతమైన దృష్టికోణము. పద్ధతి ముఖ్యం కాదు, మీరు ముఖ్యం. మీరు అధ్యయనము చేయబడతారు, పరిశీలించబడతారు, విశ్లేషించబడతారన్నమాట. మీ గత జన్మలు, మీ చైతన్యం, మీ మనస్సు, మీ శరీరము ఇవి భాగాలుగా కోసి పరిశీలించబడతాయి. గురువు పరిశీలిస్తాడు ఇవన్నీ కూడా. మాస్టర్స్ కళ్ళ ద్వారా ఎంతో పరిశీలన గమనిక చేస్తూ ఉంటారు గురువులు. మీరు ఎక్కడ ఉన్నారు అనే అర్థంలో మీరు గాఢంగా అనుభూతి పొందుతారు. ఎందుకంటే ఆ స్థలం నుంచి ప్రయాణం మొదలవుతుంది. మీరు సరిగ్గా ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఆ స్థలం నుంచే. కేవలం ఏదో పద్ధతి కుదరదు. అప్పుడు గురువు మీకోసం ఒక ప్రత్యేకమైన పద్ధతిని ఎంపిక చేస్తారు. ఒకవేళ మీకోసం అతని ప్రత్యేక పద్ధతిని మార్చాలనిపిస్తే, సూక్ష్మమైన మార్పులు లేదా కొంత కలపడాలు అవసరం అనిపిస్తే అతను కలుపుతారు, అతను తీసివేస్తారు. అతను మీకు ఆ అప్పుడు
అతను దీక్షని ఇస్తాడు. అప్పుడు అతను మీకు పద్ధతిని ఇస్తాడు. అందుకనే ఎప్పుడైనా మీరు ఒక పద్ధతిలో దీక్ష పొందితే దాని గురించి మీరు మాట్లాడకూడదు. అది రహస్యంగా ఉండాలి. ఎందుకంటే అది వ్యక్తిగతమైనది. దానిని మీరు ఇంకెవరికైనా ఒకవేళ చెప్పినట్లయితే అది సహాయంగా ఉండదు, లేదా అది హానికరంగా కూడా అవ్వచ్చును. గురువైతే అన్నీ అబ్జర్వ్ చేసి ఇస్తారు కనుక గురుదీక్ష అని అంటారు కదండి, అదన్నమాట. దానిని రహస్యంగా ఉంచాలి మీరు పొందేదాకా. ఇంకా ఇప్పుడు మీరు ఇతరులకి దీక్ష ఇవ్వవచ్చును అని మీ గురువు చెప్పేదాకా దాని గురించి అస్సలు ఏమాత్రం మాట్లాడకూడదు. పలకనైనా పలకకూడదు. మీ భర్తకి లేదా మీ భార్యకి లేదా మీ స్నేహితుడికైనా సరే నోరు విప్పి చెప్పకూడదు. లేదు, అది బొత్తిగా రహస్యమైనది. ఎందుకంటే అది ప్రమాదకరమైనది కూడా. అది అతి శక్తివంతమైనది. అది మీ కొరకే ఎంచబడి తయారు చేయబడింది. అది మీకే పనికొస్తుంది. కానీ అది ఈ లోకంలో ఇంకే ఇతర వ్యక్తి కోసము కాదు, మన కోసం అప్పచెప్పిన ఆ పద్ధతి మనకే ఉపయోగపడుతుందన్నమాట. వాస్తవంగా ప్రతి వ్యక్తి ఎంత అనన్య సామాన్యమైన వాడు అంటే అతనికి ఒక వేరే అయిన పద్ధతి కావాలి. ఒకంత తేడాలో ఒక పద్ధతి అతనికి సరిపోతుంది. నేను మాట్లాడేటప్పుడు అంటే ఓషో మాస్టర్ చెప్తున్నారు, ఈ 112 పద్ధతుల గురించి అవి సాధారణీయమైన పద్ధతులు. అవి 112 సాధారణీయంగా ఉండే పద్ధతులు. అన్ని పద్ధతులు ఏవైతే ఉపయోగింపబడ్డాయో అవి అన్నమాట. ఇది ఒక మామూలు అయిన రూపము. అలా మీకు దాని గూర్చిన పరిచయం అవుతుందన్నమాట. మీరు ప్రయత్నించవచ్చు. ఒకవేళ ఏదైనా మీకు అనుకూలంగా ఉంటే మీరు దానిని చేసుకుంటూ పోవచ్చు. కానీ ఇది ఒక పద్ధతిలోకి దీక్ష పొందడం కాదు. దీక్ష గురువుకి శిష్యునికి మధ్యన ఉన్న ఒక వ్యక్తిగతమైన ప్రత్యేకించిన వ్యవహారము. అది ఒక రహస్యమైన ప్రసరణము. ఆ దీక్షలో చాలా విషయాలు అంతర్నిహితమై ఉంటాయి. అప్పుడు గురువు ఒక సరైన క్షణం ఎంచుకొని ఆ పద్ధతిని మీకు ఇస్తారు. అలా అయితే అది అపస్మారకంలోకి లోతుగా వెళ్తుంది. ఉషా మాస్టర్ చెప్తున్నారు, నేను మాట్లాడేటప్పుడు మీ చేతనమైన మనస్సు వింటుంది. మీరు మర్చిపోతారు. నేను 112 పద్ధతుల గురించి మాట్లాడేటప్పుడు మీరు వాటిని మళ్ళీ తిరిగి పేరు చెప్పడానికైనా సమర్థులై ఉండరు. పేరు కూడా చెప్పలేం మళ్ళీని. ఆ 112 మీరు చాలా వాటిని పూర్తిగా మర్చిపోతారు. మీరు కొన్నిటిని గుర్తుంచుకోగలుగుతారంతే. తర్వాత మీరు వాటిని కలగలిపేసి కలవలపడతారు. ఏమిటి? ఏదో మీరు తెలుసుకోలేదు. మీ అపస్మారకం ఎప్పుడు విచ్చుకుని తెరుచుకుంటుందో ఆ సరైన క్షణాన్ని గురువు ఎంచుకోవాలి. అప్పుడు మీకు అతను పద్ధతిని ఇస్తాడు. అప్పుడది అపస్మారకంలో లోతుల్లోకి పోతుంది. చాలాసార్లు దీక్ష నిద్రలో ఇవ్వబడుతుంది. మీరు తెలివిగా ఉన్నప్పుడు కాదు. చాలాసార్లు ఒక గాఢమైన సమ్మోహితమైన పరవశంలో మీ చేతనమైన మనస్సు పూర్తిగా నిద్రపోతున్నప్పుడు, మీ అపస్మారక మనస్సు తెరుచుకున్నప్పుడు మీకు దీక్ష ఇవ్వబడుతుంది. అందుకనే దీక్షలో సమర్పణ ఎంతగానో అవసరం మాస్టర్స్. మీరు సమర్పణ అయ్యేదాకా దీక్ష ఇవ్వబడలేదు. ఎందుకంటే మీరు సమర్పణ అయ్యేదాకా మీ చేతనమైన మనస్సు సదా చురుగ్గా జాగ్రత్త పడుతూ సంరక్షించుకుంటూ ఉంటుంది. మీరు సమర్పణ అయినప్పుడు మీ చేతనమైన మనస్సు దాని బాధ్యత నుండి ఉపశమనం పొందుతుంది. మీ అపస్మారక మనసు గురువుతో ప్రత్యక్ష సంగత్వంతో ఉంటుందన్నమాట. ఒక సరి అయిన క్షణం ఎంచుకోబడుతుంది. అప్పుడు మీరు దీక్షకు సిద్ధం చేయబడతారు. మిమ్మల్ని సిద్ధపరచటానికి నెలలు పట్టవచ్చును. సరి అయిన ఆహారము, సరి అయిన నిద్ర, ప్రతి విషయము ఒక ప్రశాంతకరమైన అంశానికి రావాలి.
అప్పుడు మాత్రమే మీరు ఉపదేశం పొందగలుగుతారు. కాబట్టి దీక్ష ఒక సుదీర్ఘమైన విధానం, ఒక విశిష్టమైన విధానం. ఎవరైనా సంపూర్ణమైన సమర్పణ అయ్యేందుకు సిద్ధపడేదాకా దీక్ష వీలు పడదు. పూర్తిగా మనం సమర్పణ అయిపోవడానికి సిద్ధం అవ్వాలన్నమాట. ఆత్మ ఆరాధన, కాబట్టి నేను మీకు ఈ పద్ధతుల్లోని దీక్షని ఇవ్వట్లేదు. నేను మీకు ఈ పద్ధతులను కేవలం పరిచితం అయ్యేట్లు చేస్తున్నాను. ఒకవేళ ఎవరికైనా ఏదో పద్ధతి అతనికి గాఢముగా కుదిరినట్లు అనిపిస్తే, అతనికి ఆ పద్ధతిలో ఉపదేశం పొందాలని అనిపిస్తే, నేను అంటే ఓషో మాస్టర్ చెప్తున్నారు, అతనికి ఆ పద్ధతిలోకి దీక్షని ఇవ్వగలను. కానీ అప్పుడు అది ఒక సుదీర్ఘమైన విధానంగా ఉంటుంది. అప్పుడు మీ వైయక్తిత్వం సంపూర్ణంగా తెలుసుకోవాలి. మీరు పూర్ణ ప్రస్ఫుటంగా ఏమీ దాచకుండా అవ్వాలి. అప్పుడు విషయాలు అతి సులభం అవుతాయి. ఎందుకంటే ఒక సరి అయిన పద్ధతి ఒక సరి అయిన వ్యక్తికి ఒక సరి అయిన సమయంలో ఇవ్వబడినప్పుడు అది వెంటనే పనిచేస్తుంది. కొన్నిసార్లు శిష్యునికి దీక్ష ఇస్తున్నప్పుడే శిష్యుడు జ్ఞానోదయం పొందడం కూడా జరుగుతుంది. కేవలం ఉపదేశమే జ్ఞానోదయంగా అవుతుంది. అప్పుడు ఆ పద్ధతి అది ఒక గురువు చేత ఏకాంతంగా వ్యక్తిగతంగా ఇవ్వబడినప్పుడు సజీవం అవుతుంది. నేనిప్పుడు ఏమి చేసినా అది దీక్షని ఇవ్వడం కాదు. మీరు గుర్తుంచుకోండి, 112 పద్ధతులను పునరుద్ధరించటానికి, వాటికి జీవం పోయటానికి, అవి తెలిసేటట్లు చేయటానికి కేవలం ఇది ఒక శాస్త్రీయమైన దృష్టికోణము. ఒకవేళ ఎవరికైనా ఆసక్తి ఉంటే అతను దీక్ష పొందగలడు. మీరు నిజంగా ఇష్టపడినప్పుడు మీరే దీక్షని వెతుక్కుంటారు. ఎందుకంటే పద్ధతిని ఒంటరిగా సాధన చేయటం ఒక అతి దీర్ఘమైన సంగతి. అది ఏళ్ళు పట్టవచ్చును, అది జీవితాలు తీసుకోవచ్చును. మీరు అంత దీర్ఘకాలం దానిని నిలువరించి ఆగలేరు. దీక్ష ద్వారా అది అతి సులభం అవుతూ ఉంటుందన్నమాట. అప్పుడు పద్ధతి ఒక ప్రసరణం అవుతుంది. అప్పుడు ఈ పద్ధతి ద్వారా గురువు మీపై పనిచేయడం ప్రారంభిస్తాడు. దీక్ష గురువుతో ఒక జీవించి ఉండే బాంధవ్యము, ఒక దీర్ఘమైన బంధం. ఎలాగ అయినా అది లోతుగా వెళ్తుంది. అది మిమ్మల్ని మారుస్తుంది, మిమ్మల్ని రూపాంతరం చేస్తుంది. చక్కగా విజ్ఞాన భైరవ తంత్రంలో 112 సూత్రాలని చక్కగా తెలుసుకున్నాం మాస్టర్స్. ఇది కొంచెం ఆచరించడానికి ప్రయత్నం చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటాయి ఫలితాలు. ఇంత అద్భుతమైన అవకాశాన్ని అందరం వినియోగించుకుందాం. ఓకే మాస్టర్స్, ఇవాళతో ఇది పూర్తి అయిపోయింది. ఓకేనా?